ఓం శ్రీమాత్రే నమః. పెద్దలందరికీ నమస్కారం, సభాధ్యక్షులందరికీ నమస్కారం. మాది మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మల్లేవారి జలాల్పుర గ్రామం. అయితే జరిగిన విషయం ఏంటంటే 2016 ఆగస్టు 22 నాడు నాకు ఒక యాక్సిడెంట్ అయింది. అప్పటి నుంచి నేను చాలా నమ్మింది ఏంటంటే కాళీమాత భక్తుడను. అయితే అప్పుడు ఏంటంటే నాకు జరిగిన విషయం ఏంటంటే పెద్ద ఎత్తున ఇన్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత మా గురువు గారు కాళీమాత నమ్మితే బాగా జరుగుతుంది అని చెప్పి నాకు ఒక సందేశం ఇచ్చాడు. ఆ మంత్రం చదవడం వల్ల నాకు బాగా జరిగింది. అయితే నేను ఒక 14 ఫీట్ల కాళీమాత అమ్మవారిని ప్రతిష్ట చేయించాము ఏప్రిల్ 26 పోయిన ఈ సంవత్సరంలోనే. అయితే ఇప్పుడు అక్కడ బోనాల పండుగ కూడా చేస్తున్నాము. ఎక్కడైనా కాళీమాత అనగానే జంతు బలి, మేకలు, కోళ్ళు బలిస్తారు అనేది అందరికీ ఒక నానుడి. అయితే శాకాహారిగానే అమ్మవారిని కొలుసుకుంటున్నాను. అమ్మవారి దగ్గర ఎటువంటి జంతు బలి లేకుండానే ప్రయత్నం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. పెద్దలందరూ గట్టిగా చెప్పనకూడదు. సంగారెడ్డి మాస్టర్స్ అందరూ పైకి రావాలి. సంగారెడ్డి జిల్లా ఆర్గనైజర్స్ అందరికీ రిక్వెస్ట్, అందరూ వేదికపై రావాలి. భూపతిరాజు గారికి గౌరీశంకర్ గారు సన్మానం చేస్తారు. మీనా మేడం, వీరాభత్. మరి భూపతిరాజు అన్న పిఎంసీలో కూడా ఎన్నో మరి రికార్డ్ చేశారు. ఈ పిఎంసీ తరఫు నుంచి సార్కి చిన్న సన్మానం సబ్జెక్టుగా క్లాస్ భూపతిరాజు అన్నకి. థ్యాంక్ యూ. జయప్రకాష్ సార్. ఇక్కడ వచ్చేసిన జ్ఞానులందరికీ ఆత్మ ప్రణామములు. ఇక్కడ ఎవరైనా మాంసాహారం తినేవాళ్ళంటే దయచేసి శాకాహారులుగా మారండి. మీరు ఒక 40 రోజులు ధ్యానం చేస్తే దాని ఫలితం మీకే తెలుస్తుంది. ఆరోగ్యం బాగా అవుతుంది, మన సమస్యలన్నీ తీరిపోతాయి. నాదొక అనుభవం చెప్పాను మీకు. నేను 4 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ నుంచి ధ్యానంలోకి వచ్చాను. నేను ఒకసారి కడతాలు అయినప్పుడు నాకు విపరీతమైన కాళ్ళ నొప్పులు వచ్చినాయి. అంతకు మొదలే నాకు ఉండే. అప్పుడు ఒక్కొక్క గంట ధ్యానం చేస్తుంటే అక్కడ 11 రోజులు ఉందామనుకొని వెళ్ళి 5 డేస్లో రిటర్న్ వచ్చేసాను. ఇక్కడ వచ్చిన తర్వాత 3 గంటలు ధ్యానం చేసిన 11 రోజులలో నా కాళ్ళ నొప్పులు మొత్తం పోయినాయి. ఇప్పుడు నేను బాగా నడవగలుగుతున్నా. అప్పుడు ఒక పాదం వేసి పాదం కూడా పెట్టడానికి రాకుండే. ధ్యానం చేస్తేనే మీకు అనుభవం వస్తుంది. అనుభవం ద్వారానే మీరు సత్యాన్ని గ్రహించగలుగుతారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీనా మేడం. నా పేరు మీనా. నేను 21 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. దాదాపు 15 రాష్ట్రాలు తిరిగాను. మరి 12 సంవత్సరాలు ప్రపంచమంతా తిరిగి ధ్యాన ప్రచారం చేశాను. ఇప్పటికి కూడా చేస్తున్నాము. మా సారు ఇప్పటికీ 150 అవర్స్ కంటిన్యూగా కూర్చుంటారు లేవకుండా. దాదాపు ఎన్నో రాష్ట్రాలు తిరుగుతున్నారు. ఇప్పటికి కూడా ఇంకా తిరుగుతూనే ఉన్నారు. చాలా అద్భుతంగా మరి ఎన్నో రిజల్ట్లు ఉన్నాయి. ఆయనకు నెలకి 25 రోజులు బిజీగా ఉంటారు. 5 డేస్ మాత్రమే ఇంట్లో ఉంటారు. చాలా చక్కటి సమయం ఇచ్చారు. మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ. బ్రహ్మశ్రీ పత్రిజీ గురుగారికి జై. నమస్తే. అందరికీ నమస్తే. నా పేరు కల్పన, నా సంగారెడ్డి. 3 సంవత్సరాలు ధ్యానం చేయబట్టి బాగుంది ధ్యానం. థ్యాంక్ యూ. అందరికీ కృతజ్ఞతలు వచ్చినందుకు. ఒకసారి అందరము గురుజీకి క్లాస్ కొడదాం. ఈరోజు నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. నా పేరు సాయిలు. నేను సంగారెడ్డిలో ఉంటాను. నేను గత 6 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. ఈ ధ్యానం చేయకంటే ముందు మాంసాహారిగా ఉన్నాను. తను మా మిస్సెస్ శాకాహారి. నన్ను మాంసం మానేయమని ఎన్నోసార్లు చెప్తే నిన్నైనా వదులుకుంటా కానీ మాంసం వదులుకోనని చెప్పిన.
కానీ ఎందుకో ధ్యానం పరిచయం అయిన తర్వాత ఈ ధ్యానం యొక్క గొప్పతనం తెలిసిన తర్వాత నేనే ఓడిపోయాను. మా భార్యకు ఒకసారి క్లాస్ కొడతారు అందరూ. సో నా విజయం వెనుక నా భార్య ఉంది. ఇప్పటి వరకు నేను 6 సంవత్సరాల నుంచి ప్రతిరోజు 2 గంటలు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తున్నాను. ఈరోజు నాకు దామోదర్ రెడ్డి సార్ స్వామీజీ ఈ శాకాహార ర్యాలీ ఎలా ఉండాలి ఏంటి అని ఆ మాటలు విన్న తర్వాత నాలో చాలా ఇన్స్పైర్ కలిగింది. మా సంగారెడ్డిలో కూడా చేస్తాం సార్, తప్పకుండా చేసి పెడదాం సార్ అని అనుకున్నాం. కానీ మా సంకల్పం గొప్పదైంది. దానికి తోడు మీరందరికీ నేను ఒకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను. ఈ రోజు సంగారెడ్డి పట్టణంలో నా చిరకాల కోరిక 6 సంవత్సరాల నుంచి నేను ధ్యానం చేస్తున్నాను. చాలా మందికి తెలియాలంటే ఎలా తెలుస్తుంది అని అనుకుంటుంది, కానీ ఒకరిద్దరికో చెప్పేవాడిని కానీ అందరూ చెప్పలేకపోయారు. ఈ రోజు సంగారెడ్డి పట్టణ వాసులు అందరూ వినేలాగా అందరూ అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా ఎంతో ఓపికతో వస్తుంటే నాకు ఎంతో ఆనందం వేసింది. మీ అందరికీ ఈ సభను సక్సెస్ చేసినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. సంతోషం. గట్టిగా చెప్పండి కొడదాం. కరెక్టే. ఆ రోజు ఆర్గనైజ్ చేసిన మీటింగ్ రోజున ఒక మాట చెప్పాను, మర్చిపోయాను. మనం అందరూ ప్రత్యేకంగా ఒక మహానుభావుడికి కృతజ్ఞత తెలియజేసుకోవాలి అందరం కలిసి గట్టిగా చెప్పడంతో. ఆయన పేరు అగస్త్య మహాముని. గట్టిగా చెప్పండి కొడదాం. ఏదైతే సెలవిచ్చారో ఆ రోజు మీటింగ్లో ఏ సందేశం ఇచ్చారో ఏం చెప్పారో అక్షరాల అలాగే జరిగింది శాకాహారాలు. గట్టిగా చెప్పడంతో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎస్పీ మన ఆఫీస్ దగ్గర మంజులమ్మ పిరమిడ్కి వెళ్ళాను నేను. చక్కటి పిరమిడ్ నిర్మించి అందరికీ ఉచితంగా ధ్యాన సేవలు కార్యక్రమాలు అందిస్తున్నారు. చప్పట్లు కూడా మీరు ఈ మాటల్లో విన్నాం. ఎందుకంటే హ్యాండిక్యాప్స్ వాళ్ళకి మామూలు వాళ్ళకి కట్టడం వేరు, ఫిజికల్గా డిస్టర్బెన్స్ ఉన్న పిల్లల కోసము ప్రత్యేకంగా పిరమిడ్ కట్టి అందులో వాళ్ళందరికీ ధ్యానం నేర్పిస్తుందమ్మ. ఎంత గొప్ప సేవ అది. అన్ని కాలు చేతుల వరకు నేర్పించడం వేరు, కానీ ఫిజికల్గా మెంటల్గా సరిగ్గా లేని వాళ్ళు నేర్పించడం కఠినమైన పని. అంత గొప్ప సేవ చేస్తున్నారు. థ్యాంక్ యూ అమ్మ. ఈ సందర్భంగా 2 మాటలు. అందరికీ ఆత్మ నమస్తే. అందరూ సంగారెడ్డిలో ధ్యానం చేసుకోవాలని ఇష్టంతో ధ్యాన మందిరం కట్టించాము, ప్రేమలు కట్టించాము. అందరూ వచ్చి ధ్యానం చేసుకోండి. అందరికీ నమస్కారం. అందరికీ ఆత్మ నమస్తే. పిల్లలు సంగారెడ్డిలో కట్టిస్తున్నాము. పిల్లలు అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. వీళ్ళ తపన ఏంటంటే 40 లక్షల రూపాయలు ఇస్తాం, అక్కడ వికారాబాద్లో అనంత పద్మనాభ సొంతలో పిరమిడ్ కట్టారని అని చెప్పారు. 40 రూపాయలు వద్దమ్మా, ఇక్కడ మీ భర్త సేవ చేస్తున్నాడు, చెవిటి మూగ ఇలాంటి పిల్లలు ఉంటారు మానసిక వికలాంగులు. ఎస్పీ ఆఫీసర్ కానీ నల్లపోచమ్మ గుడికెళ్ళి రోడ్ మీదకెళ్ళి కనబడుతుంది. 9 నుంచి 5 వరకు ఎప్పుడు ఓపెన్ ఉంటుంది, ఆదివారం సెలవులు తప్ప. వర్కింగ్ డే ఎప్పుడు ఉంటే అప్పుడు ఉంటుంది. ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. వీళ్ళు ఇప్పుడు ఇంకా 10 లక్షలు పెట్టింది కాక ఇంకా ఎక్కడైనా వాళ్ళు పిరమిడ్ నిర్మాణం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా మళ్ళీ ముందుకు రావాలని, ఇంకా వీళ్ళకి దేవుడు ఎనర్జీ ఇవ్వాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నా పేరు సదాశివపేట. నేను ఒక 3 సంవత్సరాలు చేయబడ్డి ధ్యానం రాయపాడి పిరమిడ్. నేను కార్పెంటర్ ఆర్ట్ పని చేస్తుంటే చేతులు అవన్నీ లాగుతుండే. అవి చేసి ధ్యానం చేసేసండి. ఏది అంతా బాగుంది. ఇప్పుడు చాలా బాగుందండి. చాలా బాగా జరిగింది. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. చెప్పు నీ పేరు చెప్పు. అందరికీ నమస్కారం. ఇక్కడ ధ్యానకు వచ్చేసిన అందరికీ నమస్కారం. బంగారు పత్రికకి అలాగే అందరికీ నేను 2019 వచ్చిన. అందులో నాకు ఫస్ట్ ధ్యానం నేర్పింది మన సంఘంలో చిత్తన్నది మాట్లాడుతూ మా ఫ్రెండ్ మా అందరి చుట్టాలు రాశారు. నేను గత 3-4 సంవత్సరాలు చేసేవాడిని కాదు, వచ్చిపోతుంది. ప్రస్తుతం ఇప్పుడు మీ దగ్గర నిలబడ్డంటే తల్లి ఇచ్చింది ఫస్ట్ జరిగినట్టే. సెకండ్ వచ్చింది మన పిఎంసి మెడిటేషన్ గారిని బతికి ఇప్పుడు 2వ బతికి నేను ముందు నిలబడుతున్నాను. ఈ శ్వాస శ్వాస ఇలాంటి ధ్యానం చేద్దాం, అందరం బాగుందాం అని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. నా పేరు మల్లనాడు, మాది పొట్టుపల్లి, సదాశివ మండలి.
మేము రాయపాటి కలెక్టర్ ఫస్ట్ మేము ఒక 3 సంవత్సరాలు చేస్తున్నాము. మేము ఒక 50 మంది ధ్యానం ఉన్నారు. మేము మంచిగా కేర్ సెంటర్ పెట్టుకున్నాము. అన్ని ప్రతిరోజు 2 పూటలు ధ్యానం చేసుకుంటాం సార్. పత్రిక మహారాజ్కి జై, మళ్ళా నాకు జై. నా పేరు సంతోషి. మా సాంబశివ పిరమిడ్ రాయపాడు నుంచి వచ్చాము. మేము 6 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాము. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానంలో వచ్చిన అప్పటి నుంచి చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. ఆరోగ్యం, ఆనందం అన్నీ వస్తాయన్నమాట ధ్యానం చేస్తే. ప్రతిరోజు పొద్దున 1.5 గంట, సాయంత్రం 1 గంట చేస్తాను ధ్యానం. మళ్ళీ డ్యూటీకి వెళ్ళేటప్పుడు బస్సులో కూడా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు చేస్తుంటాను. నేను అంగన్వాడీ టీచర్గా చేస్తాను జాబ్. అయితే నేను సంగారెడ్డిలో ఉంటాను కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళేసరికి 1.5 గంట అట్లా అవుతుంది. అప్పుడు ఆ టైంలో నేను ధ్యానమే చేస్తాను. చాలా మిరైకలు పనులు జరుగుతాయి. మనం ఇట్లా అనుకుంటాం, అట్లా జరిగిపోతాయి పనులు. ధ్యానం అంటే ఒక అద్భుతం, ఒక శక్తి. మన గురువు గారు మనం ఎట్లుండాలనో అదంతా నేర్పించారు. దుఃఖంలో ఎట్లుండాలి, మళ్ళీ ఆనందంలో ఎట్లుండాలి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎట్లుండాలి, అన్ని విధాల మన గురువుగారు మనకు అన్ని చెప్పి వెళ్ళారు. ఆ గురువుగారికి నా 100,000,000 వందనాలు. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. శ్వాసని గురువుని గట్టిగా పట్టుకుంది ఆవిడ. చూశారు కదా, అన్ని పనులు ధ్యానం ద్వారా నెరవేరుతాయని అనుభవపూర్వకంగా చెప్పింది ఆవిడ. గట్టిగా చప్పట్లు కొడతాం. ఏది దా మాది బస్సాపూర్లో ఉంటాము. నా పేరు మాధవి. మా మామయ్య గారి ద్వారా ధ్యానంలోకి వచ్చాము. అప్పటి నుంచి మాంసాహారులుగా ఉండేవాళ్ళం. ముందు ధ్యానం దొరకడం మా జీవితం ధన్యమైంది అనిపిస్తుంది. ఎప్పుడూ శాకాహారులుగా అందరూ మారాలనే దానికి నేను పుట్టినని నాకు ధ్యానం ద్వారా అనిపిస్తున్నది. ప్రతి ఒక్కరికి శాకాహారులుగా మారాలి. ఎప్పుడు చుట్టాల దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా, ఎప్పుడు అక్కడ రిసెప్షన్లకు వెళ్ళినా అక్కడంతా మాంసాహారం ఉంటుంది కాబట్టి ఏది తినకుండా అక్కడ కూర్చున్న వాళ్ళు అప్పుడు నేను అందుకే ఇలానేమో ఆ ఫంక్షన్కి అనిపిస్తుంది. దాని ద్వారా నేను ధ్యానం చెప్పగలుగుతున్నాను. బయటికి ఉట్టి ధ్యాన క్లాస్కి ఎక్కువ తిరగడానికి అన్ని ధ్యానం చెప్పడానికి రాకుండా ఆ చెప్పిన ఫంక్షన్స్ అటెండ్ అయినప్పుడు దానికోసమే అప్పుడు చెప్పవలసి వస్తుంది. అది నాకు అది ఇచ్చిన మంచి అనుభవం. ధ్యానం ద్వారా ప్రతిదీ మంచి, ప్రతి ఒక్కరు చేయాలి. చిన్నప్పటి నుంచి ధ్యానం చేయాలని అందరికీ ఏ వయసు ఉన్న వాళ్ళకైనా చేయాలని చెప్తూ ఉంటాను. చుట్టాలు అందరు ఎక్కువ మంది ఇట్లా చుట్టాలు అందరూ ఉంటారు అనిపిస్తుంది. కానీ అందరూ ధ్యానంలోకి వస్తే ఎంత బాగుంటుంది. మటన్ షాపులు అక్కడ చూసినప్పుడు కూడా ఇది ఎప్పుడు బంద్ అవుతుందా అనిపిస్తుంది. మనసుకి ఇప్పుడు ర్యాలీ తీస్తే చాలా సంతోషం అనిపించింది. నేను బిఎస్ఎన్ఎల్ ద్వారా అక్కడి నుంచి అటెండ్ అయిన ర్యాలీలో, కానీ చాలా ఆనందం అనిపిస్తుంది. మా మామయ్య గారి ద్వారా వచ్చాను. మా ఊరిని గోలిపల్లి లక్ష్మీ మేడం, ఆమె ద్వారా ఒకసారి ర్యాలీలో పాల్గొన్నాను. ఇప్పుడు మళ్ళీ అనుకోకుండా నేను ఈ ర్యాలీకి వెళ్తానా అనుకున్నా. మా వారు నన్ను తీసుకొచ్చారు. మా వారు నన్ను చాలా చక్కగా తీసుకొస్తారు ఎక్కడికన్నా. చాలా మంచిగా అనిపించింది, చాలా సంతోషం. మా బాబు పేరు కూడా ధ్యానేశ్వరనే పెట్టిండు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క నమస్కారం. మేడం వాళ్ళ అబ్బాయి పేరు ధ్యానేశ్వరని పెట్టుకున్నారు. ఈ దంపతులు ఇద్దరికి వస్తారు. వాళ్ళ సార్ ఈయన. మేడం చక్కగా ఈ శాకాహారాలకి తీసుకొచ్చినందుకు చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. గురువు గారు బ్రహ్మశపత్రి గారికి నమస్కారం. శాకాహార ర్యాలీ చాలా అద్భుతంగా అందరికీ నమస్కారం. నా పేరు సంగీత, మాది పుల్కల్ మండల్. అందరికీ నమస్కారం. నా పేరు సంగీత, మాది పుల్కల్ మండల్. మా విలేజ్ మంటూరు. ధ్యానంలోకి మా అన్నయ్య ద్వారా వచ్చాము. ధ్యానం వల్ల చాలా ధైర్యంగా ఉండగలుగుతాం, చాలా సంతోషంగా ఉండగలుగుతాం. ధ్యానం చేయడం వల్ల చాలా సంతోషంగా ఉండగలుగుతాం.
ఆరోగ్యంగా ఉండగలుగుతాం అని అందరికీ తెలుసు. ధ్యానం వల్ల వచ్చేటి ఏమో కానీ పోయేటి చాలా ఉంటాయి. మనలో ఉన్న గుణాలన్నీ, చెడు గుణాలన్నీ పోతాయి. ఈర్షగా ఉండలేము, సంతోషంగా ఉండగలుగుతాము. మనం సంతోషం కాదు, వేరే వాళ్ళ సంతోషమే మన సంతోషం అని అర్థం చేసుకున్నాను. నేను నేర్చుకున్న ధ్యానం ప్రతి ఒక్కరికి నేర్పాలని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉషా మేడం గట్టిగా చప్పట్లు కొడదాం. మంచి పిరమిడ్ కట్టించి చక్కటి ధ్యానం చేసుకుంటూ అందరికీ ధ్యానం నేర్పుతూ ధ్యాన సేవ చేస్తున్నారు. మీరు ఎప్పుడు పోయినా కూడా మంచి వేడివేడిగా జొన్న రొట్టెలు పెడతారు. థ్యాంక్ యూ మేడం. నా పేరు ఉషా, మరి సంగారెడ్డి. ఈ ధ్యానంలోకి ఎలా వచ్చిందంటే నాకు ఒక కంటికి థైరాయిడ్ వచ్చింది. ఈ కన్ను మొత్తం బయటికి వచ్చింది. 3 సంవత్సరాలు రోజు 3 పూటలు ట్యాబ్లెట్ వేసుకున్నా కానీ తగ్గలేదు. 3 సంవత్సరాలు లైట్ వెలుగు పడలేదు, ఫ్యాన్ గాలి పడలేదు. నాకు మొత్తం చీకటి గదిలో ఉండిపోయినాను. డాక్టర్లు అడిగితే జీవితాంతం వాడాలమ్మన్నారు ట్యాబ్లెట్లు. ఇదేంటిది, నా కళ్ళే కనిపిస్తలేవు, జీవితాంతం అంటారు. కొంచెం కూడా తగ్గలేదు నాకు. అయితే మా సార్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి పిరమిడ్ ధ్యానం అని ఉంటుంది, చేసుకోమ్మా అని చెప్పింది. 2016లో ధ్యానంలోకి వచ్చినాను. అప్పటి నుంచి ఈ థైరాయిడ్, ఈ కన్ను ఇది ఈక్వల్ అయింది. మొత్తం ఇది బయటకు వచ్చింది. ఓన్లీ ధ్యానంకే ఈ కన్ను సమానం అయిపోయింది నాకైతే. డాక్టర్ అసలు ఏమమ్మా ఏం తిన్నావు ఇట్లా అయిపోయినావు అన్న. నేనన్నా ధ్యానం మహిమా అని చెప్పినాను. చాలా అసలు నా వల్ల కొన్ని వేల మంది మారిపోయినని ఉన్నారు. నాకు చాలా సంతోషం ఉన్నది. ఒంగోలు నుంచి, అక్కడి నుంచి, ఏపీ నుంచి ఫోన్లు వస్తాయి నాకు. ఎందుకంటే మేడం మీరు ఇంత ధ్యానం చేసి కన్ను తగ్గించుకున్నారు, రోగాలు తగ్గించుకున్నారు, మీ వల్ల మేము మారిపోయినాం, మా కుటుంబం మారిపోయిందని చెప్తారు. అప్పుడు నేను తగ్గించుకున్నాను, ఇంకొకరు బాధపడద్దాను, అక్కడక్కడ క్లాసెస్ కూడా చెప్పడానికి వెళ్తాను. ప్రతి ఒక్కళ్ళు నాకు షాప్ గొట్టుకుంది, వచ్చిన నెల పాంప్లెట్ ఇస్తాను, మళ్ళా మీరు చేయండి అన్న బాగుంటుంది ధ్యానము అని చెప్తాను. ర్యాలీ అసలు సూపర్ అవునే కదా, సక్సెస్ అయింది ర్యాలీ. నిజంగా సార్ వచ్చి నుంచి అసలు తిరుగుడు మా పని. వచ్చిన వంట చేయడము, షాప్ తీసుకోవడం నాకు ఇదే సరిపోయింది. రాత్రి 1 గంట దాకా ఇక్కడనే ఉన్నాను. నిజంగా ఈ పత్రి సార్ అసలు ఏమో అనుకున్నాను కానీ పత్రి సార్ హైలైట్ చేసేసి అసలు అందరు సహాయ సహకారాలతో అయింది. అందరూ ప్రతి ఊర్లో అయినా డబ్బులు ఇచ్చారు, సంగారెడ్డి ట్రస్ట్ కూడా ఇచ్చారు. అందుకని ఇది ఇంత మంచి జరిగింది. అందరు సంగారెడ్డి ట్రస్ట్ వాళ్ళకు కూడా పెద్ద థ్యాంక్స్. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పండి కూడా ఉషా మేడంకి. అలాగే మాలతి మేడం పటంచేరు నుంచి వచ్చారు. అక్కడ సెంటర్ పెట్టి అందరికీ ధ్యానం నేర్పిస్తూ చక్కటి సేవ అందిస్తున్నారు. వాళ్ళు 2 మాటలు చెప్పవలసిన కోరు. మన గురువుగారు అన్నటువంటి పత్రి సార్ గారికి, ఇక్కడ వచ్చిన ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు మాలతి, మాది పటాన్చెరు. నేను 14 సంవత్సరాలు అయింది మెడిటేషన్లోకి రావడం. 14 సంవత్సరాల నుంచి నేను హెల్త్ ఇష్యూస్ నుంచి దీంట్లోకి వచ్చిన. ఓన్లీ తలనొప్పి బాగా విపరీతంగా ఉండేది. ఆ తలనొప్పి నేను హార్డ్ వర్క్ చేయడం వల్ల వచ్చింది. ఆ హార్డ్ వర్క్ చేయడం వల్ల ఏంటంటే ట్యాబ్లెట్ వేసుకున్నా పడుకోవడానికి ఇది లేదు, ఏది చేసినా నాకు సాటిస్ఫై అయ్యలేదు అనమాట. తలనొప్పి విపరీతంగా ఉంటే ఒక 10 నిమిషాలు, మా డాడీ వాళ్ళు కర్నూలులో ఉంటారు, ఒక 10 నిమిషాలు మెడిటేషన్లో కూర్చో తగ్గుతుందేమో చూడన్నారు. చేసిన ఆ 10 నిమిషాలు చాలా రిలీఫ్. అసలు ఎంత రిలీఫ్ అంటే నేను ట్యాబ్లెట్ వేసుకున్నా, నిద్రపోయినా రిలీఫ్ లేనంత దీనిలో పొందిన. అప్పటి నుంచి నాకు దీనిపైన తపన, అందరికీ చెప్పాలి, ఇంత మంచిది, ఇంత ఆనందంగా ఉంది దీనిలో, ఇది అందరికీ చెప్పాలి, ప్రచారంలో ఉండాలి, చేయాలనే దాంతో ఈ పటాన్చెరులో నాకు తెలిసిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆపలేదు. అందరికీ చెప్పడము, ధ్యానం చేయడము, ప్రతి దగ్గరలో 40 డేస్ క్లాసులు పెట్టడము. ఇప్పుడు పాత పిరమిడ్ మళ్ళీ రీఓపెన్ చేసి అక్కడ ధ్యానం చెప్పడము, మార్నింగ్ మెడిటేషను, ఈవినింగ్ మెడిటేషను, మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి ఇంటికి వెళ్తే అక్కడ ఒక మెడిటేషను, 3 మెడిటేషన్లు రోజు నడిపిస్తా. మళ్ళీ నేను ఖాళీగా ఉండను, షాపు చూసుకుంటా, మన్మడాలను చూసుకుంటా, పిల్లలను చూసుకుంటా, భర్తను, అన్నీ ప్రతిదీ ఎంత హ్యాపీగా చేసుకుంటున్నా అంటే అంత ఉత్సాహంగా చేసుకుంటున్నా. నాకు గురువు గారు 4 ఏళ్ళ నుంచి ప్రతిసారి వెళ్తా నాకు గురువును ఇచ్చి వెళ్ళినట్టు అనిపించింది. శివరాత్రి రోజు కడతాలకు వెళ్తే
ఈ గురువుగారు జూమ్లో జాయిన్ అయినాను. అప్పటి నుంచి సార్తో పాటుగా మార్నింగ్ మెడిటేషను, మళ్ళీ సార్ క్లాసులు వినడము, చేయడము, ఎన్నెన్నో అద్భుతాలు, ఎన్నెన్నో చూసుకోవడము, మనకు తెలియకుండానే ఎన్నో పనులు జరిగిపోతున్నాయండి. ఇది పట్టుకున్నామంటే అన్నీ చేసినట్టే. ఇది ఒక్కటి వదిలేసినామంటే ఏది కూడా మనకు చాలా నిస్సహాయంగా బాధపడుతూ ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకనే ఖచ్చితంగా అందరూ చేసుకోండి, ఎన్నో ఆనందాలు పొందుతారు. ఆత్మానందం చాలా దొరుకుతుంది. బంధుత్వం కంటే ఈ ఆత్మానందం చాలా ఉంటుంది. మళ్ళీ డబ్బు లేకపోయినా ఏది లేకపోయినా ఎంతో ఆనందం, మన లోపల శక్తి పెరగడము, ప్రతిదీ బాగుంటుంది. అందరూ చేసుకోండి. నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాలత మేడం. లక్ష్మి మేడం. పత్రి సార్ గారికి పలాయనలను అందరికీ వందనాలు. నా పేరు లక్ష్మి పసలవాడి. నేను ధ్యానం చేసి నుంచి ఆరోగ్యం, ఆనందము, కష్టాలు వచ్చినా తట్టుకునే శక్తి నాకు చాలా బాగా వచ్చింది. ఇలాగే మనం అందరం ధ్యానం చేయాలి, ప్రతిరోజు గ్యాప్ రాకుండా చేయాలి. ఇలాగ చేస్తూ మనం అందరం ముందుకు పోవాలి, ముందుకు సాగాలి అన్న ఉద్దేశంతో ఒక చిన్న పాట. ఓ ఆత్మజ్ఞాని వెనుకడుగు వేయకు, ఓ ఆత్మజ్ఞాని వెనుకడుగు వేయకు, కొండనైనా పిండి చేసి అంత శక్తి నీలో ఉంది, కొండనైనా పిండి చేసి అంత శక్తి నీలో ఉంది, ఆ శక్తిని జాగృతి చేయు, నీ అడుగులు ముందుకు వేయు, ఆ శక్తిని జాగృతి చేయు, నీ అడుగులు ముందుకు వేయు, ఓ ఆత్మజ్ఞాని వెనుకడుగు వేయకు, నీవేమీ తక్కువ కాదు, నీలో నా శక్తి వినంతం, నీవేమీ తక్కువ కాదు, నీలో నా శక్తి వినంతం, నీ సాధన పెంచావంటే శిఖరాలు చేరవచ్చు, నీ సాధన పెంచావంటే శిఖరాలు చేరవచ్చు, ఓ ఆత్మజ్ఞాని వెనుకడుగు వేయకు, ఓ ఆత్మజ్ఞాని వెనుకడుగు వేయకు. ఇలాగే మనం ముందుకు సాగుతూ ఉండాలని నా కోరికగా ఒక చిన్న పాట థ్యాంక్ యూ. సరే చెప్పండి కూడా చక్కటి పాట పాడారు అమ్మా. ముందుగా బ్రహ్మర్షి పితామహకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహ దొరకకపోతే మనకు జీవితమే లేదు. ఫస్ట్ నాకు జీవితమే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైన ఆయుధము శ్వాస మీద ధ్యాస. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం అంటే సర్వరోగ నివారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని, సకల భోగకారిణి. 1, 2 అని కాదు, మన సర్వరోగాల్ని కూడా హరింపజేసుకునే శక్తి ధ్యానం ద్వారా ఉంది. మన కుటుంబంలో సమస్యలు కూడా ధ్యానంతోనే మనము చక్కదిద్దుకునే అవకాశము ఈ బ్రహ్మర్షి పితామహ అందించారు ధ్యానం ద్వారా. అంతేకాకుండా మనము ధ్యానంతో మన ఇంట్లో ఉన్న వస్తువులు కూడా కొన్ని పాడైతే అప్పటి మటుకు మనకు ఉపయోగపడతాయి. మనం వాటితో మాట్లాడి కూడా వాటిని చక్కగా నడిపించుకునేటట్టు చేసుకునే శక్తి కూడా మనకు ధ్యానం ద్వారానే ఉంది. నేను ఒక 2-3 అనుభవాలు చెప్తా, చాట్కట్లా చెప్తానండి. మాది ఫ్యాన్ ఖరాబ్ అయింది, అది చాలా కొట్టుకుంటుంది ఫ్యాను. నేను పనికి పోతుంటిని, నాట్లో పోతుంటిని, వచ్చి పడుకున్నా మస్తు బాగా అవుతున్నది. ఎప్పుడు మీద పడుతుందో ఏమో, చాలా ఇబ్బంది అవుతున్నది. ఇట్లా నేను పొద్దున్నాక పనికి పోయినా, మళ్ళీ మస్కులో లేచి ధ్యానం చేసుకోవాలా, మళ్ళీ పనికి పోవాలా. మరి నాకు ఎప్పుడు నిద్ర వస్తున్నది, ఫ్యాన్ పడుతుందేమో భయం అవుతుంది అని చెప్పి బాగా బాధపడ్డా. తర్వాత మా అన్న కొడుకు చెప్పింది ఒక విషయము, మనకి ఎప్పుడైనా కొన్ని సమస్యలు ఉంటే, ఏదైనా అవసరం ఉంటే మన నుంచి శక్తిని ఇస్తే అది పనిచేసేది అక్క అని చెప్పింది మా మీనల్లుడు. అది గుర్తుకొచ్చింది నాకు. గుర్తుకొచ్చి చూద్దాం అన్నారు అని చెప్పి
నేను ప్రాంతం ఒక 5 నిమిషాలు ఒక 2-3 నిమిషాలు మాట్లాడి అబ్బా ప్లీజే మరి నేను ఇప్పటికిప్పుడు చేపించే స్థితిలో లేను, మా ఆయన కూడా ఇంట్లో లేరు, అప్పుడు మరి నాకైతే ఇబ్బంది అవుతుంది, నేను అడుకోవాలి, కొంచెం సహకరించు అని చెప్పి నా దగ్గర ఉన్న శక్తిని నీకు ఇస్తుందా, మరి నువ్వు చక్కగా అయితే నేను అనుకుంటున్నా అని చెప్పి దాంతో మాట్లాడాను. మాట్లాడి ఒక 5 నిమిషాలు ధ్యానం చేసినా కానీ అది కొట్టుకుంటుంది కనుక ఇక పడుకున్నా. 2 గంటలకు తెలిగిరైంది. 2 గంటలకు తెలిగిరయ్యేసరికి ఫ్యాన్ కొట్టుకోవడం ఆపేసింది. అంతేకాదు 3.5 సంవత్సరాలు నడిచింది ఆ ఫ్యాన్. 3.5 సంవత్సరాలకి అది ఖరాబ్, అది ఆగిపోయింది. ఆగిపోతే సరేలే పాపం నువ్వు చాలా నా మాట విని నువ్వు చాలా ఉపయోగపడ్డావు, మంచిగా నీకు ఇంకా నేను ఇబ్బంది పెట్టలేను అని చెప్పి నేను దానికి కృతజ్ఞత చెప్పిన. అంతేకాదు మనం ఏమన్నా పనులు చేసుకునే అందుకు ప్రకృతి కూడా సహకరిస్తుంది. ప్రకృతి ఎలా సహకరిస్తుందంటే నేను ఒకరోజు వడియాలు వేద్దామని పిండి ఉడకబెట్టిన అవి మంచి పొద్దు నుంచి ఎండలింది. బంగాళానికి పోయేసరికి అన్ని మబ్బులు వచ్చేసి ఏమి ఎండ వడియాలు వేయడానికి లేదుగా అవకాశం. నాకు అనిపించింది ఎందుకు భగవానుడా ఇప్పుడు పొద్దున వెళ్ళితేనే కదా నేను ఇంట్లో పిండి ఉడకబెట్టినా, మీరు వెళ్ళకపోతే నేను పిండిని ఉడకబెట్టకపోతుంది, మీరు పొద్దున్న ఇట్లా కనబడకపోతుంటే బాగుంటుంది, ఇలాంటి ఏం చేయాలి నేను, ఇదంటే ఖరాబ్ అయిపోతుంది కదా అని చెప్పి ఒక 2 నిమిషాలు నిలబడి మాట్లాడి సూర్యదేవునికి నమస్కరించాను. నమ్మరు కానీ అది 4 గంటల దాకా సూర్యుని చుట్టూ మేఘాలు లేవు, మొత్తం మేఘాలు ఉన్నాయి, సూర్యుని చుట్టూ మేఘాలు లేవు, మొత్తం నా ఒడియాలని నిండిపోయానండి. అద్భుతం అంటే అద్భుతం. ధ్యానం ద్వారా ఏదైనా సాధించుకునే శక్తి మనకు లభిస్తుంది. విశ్వాసంతో, నమ్మకంతో, స్వార్థం లేకుండా లోక కళ్యాణానికి మనం ఎట్లా అయితే ఉపయోగపడతామో ఆ రకంగా విషయం మనకు సహకరిస్తుంది. అందరికీ ధన్యవాదాలు. నా పేరు చంద్రిమ, నేను 7వ తరగతి చదువుతున్నాను. మా ఊరి పేరు జిరాసంగం. నేను ఒక పాట పాడాలనుకుంటున్నాను. శ్వాసతో ఉందాము, ధ్యానులన్నౌదాము, శ్వాసతో ఉందాము, ధ్యానులన్నౌదాము. లోకం మార్చే శక్తి ఉంది నీలో నాలో, లోకం మార్చే శక్తి ఉంది నీలో నాలో, మరి నీలో శక్తి జన్మిస్తుంది ధ్యానంతో, విజ్ఞానంతో, ఆత్మజ్ఞానంతో. నువ్వెవరో తెలుసుకో, నిన్నే నువ్వే గురతించు, శ్వాసతో ఉందాము, ధ్యానులన్నౌదాము, శ్వాసతో ఉందాము, ధ్యానులన్నౌదాము. నీలో నాలో ఏమిటి తేడా? పశుపక్షాదులు జీవులే, జీవించేందుకు అందరికీ హక్కుంది. అందరం ఒకటై ఆశ్చర్యం మరిచి జీవిద్దామందరం ఒకటై, ధ్యానిగా, శాకాహారిగా, ఆత్మజ్ఞానిగా. నువ్వెవరు తెలుసుకో, నిన్నే నువ్వే గురతించు, శ్వాసతో ఉందాము, ధ్యానులన్నౌదాము, శ్వాసతో ఉందాము, ధ్యానులన్నౌదాము. చక్కగా భూపతి గారు ధ్యానము చేద్దారన్న పాట పాడతాడు. అందరూ ఆ పాటతో కాలు కదపాలి, చేతులు కదపాలి, చక్కటి నృత్యం చేయాలి. సిగ్గు అనిపిస్తే కళ్ళు మూసుకొని చేయాలి, పర్వాలేదు.
మళ్ళీ ఎవరు చూడు. ఎక్కడ డ్యాన్స్ చేయొచ్చు, స్టేజ్ వాళ్ళు స్టేజ్ చేయొచ్చు. మరి ఉన్నాను పత్రిజీ అందించిన పాట ధ్యానము చేద్దాము. ఎక్కడ వాళ్ళక్కడ డ్యాన్స్ చేయాలి, లేకపోతే స్టేజ్ మీద రావాలి. రైట్, ఇప్పుడు డ్యాన్స్ చేసేవారు మేడం మీరని వెనకకెళ్ళి అందరు ఇక్కడ రండి. డ్యాన్స్ చేసేవాళ్ళు వీళ్ళు, మీరు ఎక్కడనే ఉండండి. నేను చూస్తుందండి. ధ్యానము చేద్దామురో అన్నలార సాధను గడుదామురో అన్నల, ధ్యానము చేద్దామురో అన్నల సాధను గడుదామురో అన్నల, అన్నలారా కలారా అమ్మలారా అయ్యల, అన్నలారా కలారా అమ్మలారా అయ్యల, పిల్లలార పెద్దలార ధనికులార పేదలారా ధ్యానము హరర ధ్యానము, ధ్యానము చేద్దామురో అన్నలా సాధను గడుదామురో అన్నలారా రాముడు అన్నలార సాధను గడుదామురో. ఆ బుద్ధిగాళ్ళ ధ్యానమంట, పొద్దుగూకి ధ్యానమంట, బుద్ధిగాళ్ళ ధ్యానమంట, అమావాస ధ్యానమంట, పున్నమి ధ్యానమంట, ధ్యానము హరర ధ్యానము, ధ్యానము చేద్దామురో అన్నల శ్వాసను వరుదామురో అన్నల, ధ్యానము చేద్దామురో అన్నలార శ్వాసను వరదామురో. బతుకంటే ఆటంట, బతుకంటే పాటంట, బతుకంటే ఆటంట, బతుకంటే పాటంట, బతుకంటే నాట్యమంట, బతుకంటే నాటకమంట, వైరాగ్యం హరర వైరాగ్యం, వైరాగ్యం వద్దంటారో అన్నల, వైభోగం మనదంటారో అన్నల, ధ్యానము చేద్దామురో అన్నల శ్వాసను వరుదామురో అన్నలారా. విత్తు బట్టి చెట్టు అంత కర్మ బట్టి ఫలితమంట, విత్తు బట్టి చెట్టు అంత కర్మ బట్టి, చేస్తే చెడు అంట మంచి చేస్తే మంచి అంట, చేస్తే చెడు అంట మంచి చేస్తే మంచి, జ్ఞానం చేస్తే జ్ఞానం అంట, జ్ఞానం వస్తే ముక్తి అంట, ముక్తిని 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 పంచాలిరో అన్నల, శక్తిని పంచాలిరో అన్నల, ధ్యానం చేద్దామురో అన్నలార కాసలు వరదామురో. గంగలోన ధ్యానమంట, వానలోన ధ్యానమంట, గంగలోన ధ్యానమంట, వానలోన ధ్యానం, గంగలోన ధ్యానమంట, వానలోన ధ్యానమంట, ఇండలోన ధ్యానమంట, వానలోన ధ్యానం, అడవిలోన ధ్యానమంట, పెనుడిలోన ధ్యానమంట, ధ్యానము హరర ధ్యానము, ధ్యానము చేద్దామురో అన్నలార శ్వాసను వరుదామురో అన్నల, ధ్యానము చేద్దామురో అన్నలార శ్వాసను వరదామురో. అరే దేహమే పట్టంట, ఆత్మయే మనమంట, దేహమే పట్టంట, ఆత్మయే మనమంట, దేహమే పట్టంట, ఆత్మయే మనమంట, దేహమే పట్టంట, ఆత్మయే మనమంట, ఆత్మయే దైవమంట, దైవమే ఆత్మ అంట, మనమేదే బుల్లమంటారో, మనమేదే బుల్లమంటారో అన్నల, మనదే ఆనందమంటారో అన్నల, ధ్యానము చేద్దామురో అన్నలార శ్వాసను వరదామురో. భలే ధ్యానము చేద్దామురో అన్నలార శ్వాసను వరుదామురో అన్నల, ధ్యానము చేద్దామురో అన్నలార శ్వాసను వరదామురో. ఆత్మ యొక్క ఆత్మ అంట, నోటిలోని మాట అంట, ఆత్మ యొక్క ఆత్మ అంట, నోటిలోని మాట అంట, ఆత్మ యొక్క ఆత్మ అంట, నోటిలోని మాట అంట, యొక్క ఆత్మ అంట, నోటిలోని మాట, పనికి రాని మాటలంట, వద్దు వద్దు వద్దంట, మాట శుద్ధి మాట శుద్ధి మాట శుద్ధి ఉండాలిరో అన్నల, ఆత్మశుద్ధి కలగాలిరో అన్నల, ధ్యానము చేద్దామురో అన్నలార శ్వాసను వరదామురో. ధ్యానము చేద్దామురో అన్నలార శ్వాసను వరుదామురో అన్నలార, ధ్యానము చేద్దామురో అన్నలార శ్వాసను వరదామురో. బడికాడ ధ్యానమంట, గుడికాడ ధ్యానమంట, నాలో ధ్యానమంట, నాలో ధ్యానం, బడికాడ ధ్యానమంట, గుడికాడ ధ్యానమంట, కాడ ధ్యానమంట, గుడికాడ ధ్యానం, ఇంటి
కాడ ధ్యానమంట పొలము కాడ ధ్యానమంట ధ్యానము అరరర ధ్యానము ధ్యానము చేద్దామురో అన్నల శాసను వరిదామురో అన్నలార ధ్యానము చేద్దామురో అన్నలార శాసను వరిదామురో అన్నలార ధ్యానము చేద్దామురో అన్నలార శాసను వరిదామురో విత్తు బట్టి చెట్టు అంట కర్మ బట్టి ఫలితమంట విత్తు బట్టి చెట్టు అంట కర్మ బట్టి ఫలితం చెడు చేస్తే చెడు అంట మంచి చేస్తే మంచి అంట చేస్తే చెడు అంట మంచి చేస్తే మంచి జ్ఞానం చేస్తే జ్ఞానమంట జ్ఞానం వస్తే ముక్తి అంట ముక్తిని 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 పంచాలిలో అన్నల శక్తిని పంచాలిలో అన్నల జ్ఞానము చేద్దామురో అన్నల అరే జ్ఞానము చేద్దామురో అన్నల శాసను వరిదామురో అన్నల జ్ఞానము చేద్దామురో అన్నల శాసను వరిదామురో అరే జ్ఞానము చేద్దామురో అన్నల శాసను వరిదామురో అన్నలార జ్ఞానము చేద్దామురో అన్నలార శాసను వరిదామురో బతుకంటే ఆటంట బతుకంటే పాటంట బతుకంటే ఆటంట బతుకంటే ఆటంట బతుకంటే పాటంట అంటే ఆటంట బతుకంటే పాట బతుకంటే నాట్యమంట బతుకంటే మెతకమంట వైరాగ్యం 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 వద్దంటారో అన్నల వైభోగం మనదంటారో అన్నల జ్ఞానము చేద్దామురో జ్ఞానము చేద్దామురో అన్నలార శాసను వరిదామురో అన్నల జ్ఞానము చేద్దామురో అన్నలార శాసను వరిదామురో ఆత్మ యొక్క ఆత్మ అంట నోటిలోని మాట అంట ఆత్మ యొక్క ఆత్మ అంట నోటిలోని మాట ఆత్మ యొక్క ఆత్మ అంట నోటిలోని మాట అంట పనికి రాని మాటలంట వద్దు వద్దు వద్దంట మాట శుద్ధి మాట శుద్ధి మాట శుద్ధి ఉండాలిరో అన్నల ఆత్మశుద్ధి కలగాలిరో అన్నల జ్ఞానము చేద్దామురో అన్నల శాసను వరదామురో సూది మందు లేదంట గోలి మందు వద్దంట సూది మందు లేదంట సూది మందు లేదంట గోలి మందు వద్దంట మందు లేదంట గోలి మందు వద్దంట పైస ఖర్చు లేదంట డాక్టర్ అసలు వద్దంట మనిషెక్కు అరరరే మనిషెక్కు మనిషెక్కు మనకంటారో అన్నలార్ వేరే దారి లేదంటారో అన్నలార జ్ఞానము అన్నల అరే బతుకంటే ఆటంట బతుకంటే పాటంట అంటే ఆటంట బతుకంటే పాటంట బతుకంటే నాట్యమంట బతుకంటే నాటకమంట వైరాగ్యం అరరరే వైరాగ్యం వైరాగ్యం వద్దంటారో అన్నల వైభోగం మనదంటారో అన్నల జ్ఞానం రాముడో అన్నలార శాసను వరదామురో మాంసమంటే హింస అంట హింస అంటే పాపమంట అంటే హింస అంట హింస అంటే పాపం అరే మాంసమంటే హింస అంట హింస అంటే పాపమంట అంటే హింస అంట హింస అంటే పాపం పాపమంటే రోగమంట రోగమంటే నరకమంట పాపము 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 వేడాలిరో అన్నల మాంసము మానాలిరో అన్నల జ్ఞానము రామురో అన్నలార శాసను వరదామురో జ్ఞానము చేద్దామురో అన్నలార శాసను వరిదామురో అన్నల జ్ఞానము చేద్దామురో అన్నలార శాసను వరదామురో ఇండియాలో జ్ఞానమంట అమెరికాలో జ్ఞానమంట ఇండియాలో జ్ఞానమంట అమెరికాలో రష్యాలో జ్ఞానమంట చైనాలో జ్ఞానమంట సంగారెడ్డి కాడ జ్ఞానమంట జ్ఞానము 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 చేద్దామురో అన్నలార శాసను వరిదామురో అన్నల జ్ఞానము చేద్దామురో జ్ఞానము చేద్దామురో అన్నల శాసను వరిదామురో అన్నల జ్ఞానము చేద్దామురో అన్నల శాసను వరిదామురో అన్నల శాసను వరిదామురో అన్నల శాసను వరిదామురో అన్నలారా జై బ్రహ్మశ్రీ పితామహ ప్రభుజీకి జై బ్రహ్మశ్రీ పితామహ ప్రభుజీకి జై బ్రహ్మశ్రీ పితామహ ప్రభుజీకి
కూర్చో సంగమేష్ గట్టిగా చెప్పబడ్డాం. మెగా సహకారానికి చక్కటి సహకారం అందించారు జిల్లా మాస్టర్స్ అందరూ కలిసి కట్టుగా. సుజాత మేడం కనబల్లా? సుజాత మేడం లేదా? సుజాత మేడం సుజాత మేడం రెడీ. ఈరోజు సంగారెడ్డి పట్టణంలో తెలంగాణ జిల్లాలో చాలా గొప్పగా సహకారాలు నిర్వహించుకున్నాం. లోక కళ్యాణంలో అత్యున్నతమైన పని ఈ పనిలో భాగస్వామ్యం అందరికీ గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేద్దాం. మరి ఈ సందర్భంగా 2 మాటలు సుజాత మేడం. జగద్గురు అయిన పితామహ పత్రిజీకి అమ్మ సన్నమాల మేడం పాదపద్మాలకు నమస్కరించుకొని 10 నిమిషాలు ధ్యానం చేసి కార్యక్రమాన్ని ముగిద్దాం. ఓకేనా? ఇది గురుగారి ఆశయం జ్ఞాన జగత్ సాకార జగత్ విజ్ఞాన జగత్. అందులో భాగంగా మరి పిరమిడ్ సేవాదళ తరపున కర్తాల్ ట్రస్ట్ తరపున ప్రతి డిస్టిక్లో మెగా సహకారాలు అద్భుతంగా జరుపుకుంటూ గురుగారి ఆశయం ప్రతి పల్లెకు ప్రతి ఇంటికి అందాలనే ఉద్దేశంతో అందరూ కూడా మరి గురుగారు నేర్పిన ఊష్మతో చక్కగా వర్క్ చేస్తున్నారు. మరి అందులో మాకు సంగారెడ్డికి రావడం మా అదృష్టం. మరి చాలా బాగా సక్సెస్ అయింది గురువుగారి దయ వల్ల. ఇంకొక విషయం ఏంటంటే మన గురువుగారు నేర్పించింది పార్వతీదేవి, సరస్వతిదేవి, లక్ష్మీదేవి. పార్వతీదేవి దగ్గర చక్కగా ధ్యానం నేర్చుకొని శక్తిని నేర్చుకొని ఆ శక్తి ద్వారా మరి సరస్వతి మాతతో జ్ఞానాన్ని నేర్చుకొని ఆ నేర్చుకున్న జ్ఞానాన్ని అద్భుతంగా మరి అక్కడి నుండి లక్ష్మీమాత దగ్గరికి వెళ్ళి ఆ అమ్మ ద్వారా లక్ష్మీమాత అంటే డబ్బు అనుకుంటాం, డబ్బుతో పాటు సేవ. మరి ఆ సేవ మన గురువుగారు నేర్పించింది 3 అద్భుతంగా సేవలో పాల్గొంటూ ప్రతి ఒక్కరు ఏదైనా సేవనేనండి చేసేది. ప్రతి ఒక్కటి ముందుండి చేసేటోళ్ళు ఉండొచ్చు, వెనుకుండి చేసేటోళ్ళు ఉండొచ్చు, అస్సలే కనిపించకుండా చేసే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. అలా మరి అలాంటివి మన గురువుగారు మనకు నేర్పించింది. మనం అందరం కూడా ఎంతో గురువుగా రుణపడి ఉన్నాం. మరి 2 సంవత్సరాల్లో శక్తిస్థల్ మరి మొన్న జరుపుకున్న కార్యక్రమంలో శక్తిస్థల్లో మనందరం కూడా భాగస్వాములై మరి అక్కడ మన వరకు చాలా ఉంది. మరి ఆ శక్తిస్థల్ని అద్భుతంగా తీర్చిదిద్దుకుని ప్రపంచవ్యాప్తంగా మన గురువుగారి యొక్క నేర్పించిన జ్ఞానాన్ని కీర్తిని మనం చాటాలని మరి మా సంగారెడ్డికి అవకాశం ఇచ్చిన ట్రస్ట్ మాస్టర్లకు అభినందన తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్ నాకు ఇచ్చిన అవకాశం. గట్టిగా చప్పట్లు కొడదాం సుజాత మేడంకు. ముగింపు ధ్యానం చేద్దాం. ధ్యానంతో మొదలుపెట్టి ధ్యానంతో ముగిస్తాం. 10 నిమిషాలు, ఎక్కువ లేదు. ఎవరు మాట్లాడద్దు ప్రాంగణంలో. హలో జరాసంగూరు, జైరాబాద్, ఎవరు అక్కడ మాట్లాడేది? ఆ కొనాకు ఎవరు అలా మాట్లాడేది? 10 నిమిషాలు రండి, చక్కగా ధ్యానం చేద్దాం. మాటలతో శక్తి పోతుంది, మాటలు లేకుంటే శక్తి వస్తుంది. కళ్ళు మూస్తే శక్తి వస్తుంది, కళ్ళు తెరిస్తే శక్తి పోతుంది. రోగాల పాలవుతాం. కళ్ళు తెరిస్తే రోగం, కళ్ళు మూస్తే యోగం. ఇప్పుడు యోగం చేద్దాం. ఇప్పటిదాకా బాగా కళ్ళు తెరిచి అన్ని విషయం. కళ్ళు మూసుకొని యోగం చేద్దాం. చేతుల్లో చేతులు పెట్టుకుందాం, కళ్ళు 2 మూసుకుందాం. సహజమైన శ్వాసని గమనిస్తూ హాయిగా కూర్చుందాం. ఆలోచనలు వచ్చినప్పుడు శ్వాసను గమనించండి, ఆలోచన లేకపోతే హాయిగా కూర్చోండి. ఏమి చేయకుండా ఉండడమే ధ్యానం. శరీరంతో పని లేదు, మనసుతో పని లేదు. ధ్యానం అంటే స్తోత్రం కాదు, జపం కాదు, నామరూపము కాదు. సహజమైన శ్వాస యొక్క గమనిక విజిబుల్.
లాస్ట్ 5 minutes ఆఖరి 5 నిమిషాలు ఎవరు కొలుతారు. లాస్ట్ 2 minutes ఆఖరి 2 నిమిషాలు.
లాస్ట్ 1 minute. ఆఖరి 1 నిమిషం. Last 30 seconds. Seconds. Ten seconds. Five, 4, 3, 2, 1. రెండు అరచేతుల్ని కలపి పెట్టుకుందాం. 5 seconds. 5, 4, 3, 2, 1. చేతులు తీస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. జ్ఞానానికి గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేద్దాం. ఇంకా మన కలయిక కారణమైన పత్తి గారికి గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేద్దాం. శాకాహారాలు గట్టిగా చప్పట్లకూడదాం. మెగా శాకాహారాలకు వచ్చిన మాస్టర్స్ అందరికీ చప్పట్లు. చక్కటి కార్యక్రమాన్ని లైవ్ ఇచ్చిన మన టీఎంసీకి చప్పట్లు. మంచి భోజనం వండిన మా వంట మాస్టర్స్ గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ సంగమేశ్వర్ గారు. థ్యాంక్స్. బ్రహ్మశ్రీ ప్రధాన పత్రి గారికి నమస్కరించుకుంటూ మేము ఈ నెల రోజుండే ఈ కార్యక్రమానికి ముందు నడిపించి ఇంత సక్సెస్ మన దేవులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఏదైతుందో అనుకున్నాము అంత బ్రహ్మాండంగా ఉంది. విశ్వేశ్వరుడి కోసం మనం చేసేది, లోకేశ్వరుడి కోసం మనం చేసేది, లోకేశ్వరుడు మన ఎంబడి ఉంటాడు అని ఈ ప్రూఫ్ అయిపోయింది. అందరూ మంచిగా సహకరించారు. అందరికీ నా యొక్క ఆత్మ నమస్కారాలు. మన గురుగారైన జ్ఞాన జగత్, అహింసా జగత్, సాకార జగత్ అనే నినాదంతో ఎట్లా పోయింది, మనం కూడా అందరము సాకారం తినుకుంటూ తిరుగుళ్ళు కట్టుకుంటూ ఊరేగా ధ్యానం ప్రచారం చేసుకుంటూ అందరికీ సాకారం గురించి చెప్పుకుంటూ ఇట్లా ఎన్నో మన డిస్ట్రిక్ట్ లెవెల్ కాకుండా మండల లెవెల్ కూడా మనము సాకారాలు తీసుకుంటూ నెల క్లాసులు జరుపుకుంటూ ఎంతో మందిని మార్చుకుంటూ పోతే మనమే గొప్ప నాశనం అవుతాం. ఎంతో ఆధ్యాత్మికలు ఉన్నాయి కానీ ఇంత సాకారం గురించి చెప్పిన ఒకే ఒక గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అప్పుడు 1200 శతాబ్దం నాడు మహాత్మా బసవేశ్వరుడు ఎట్లయితే చెప్పాడో కాయకమే కైలాసం ఆచరణేశ్వర విధము, అదేవిధంగా ఇప్పుడు మన గురుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చెప్పింది కూడా అదితే, నువ్వు ఏదన్నా తింటే చచ్చిపోయి తిను కానీ సంపదలకు అని చెప్పిన ఏకైక గురువు మన పత్రిజీ గారు. అందరం సాకార జగత్తుకు, జ్ఞాన జగత్తుకు, అహింసా జగత్తుకు మళ్ళీ అదే కర్తాల్లో మన గురుగారైన శక్తిస్థానం కూడా మంచిగా డెవలప్ చేసి 1000 సంవత్సరాల వరకు కూడా ఉంచుకుంటూ మంచిగా ఇప్పుడు శివుడి క్షేత్రం ఎట్లయిందో మన కర్తాల క్షేత్రం కూడా అట్లా వైభవంగా అవుతుంది. రోజుకు 1000 మంది కూడా ధ్యానంలో వచ్చి అక్కడ ధ్యానం చేసుకుంటూ ఆత్మజ్ఞానంగా మారుతారని నా విన్నపం. నాకు అవకాశం ఇచ్చినందుకు కృషి వాళ్ళందరికీ నా హృదయపూర్వక ఆత్మ నమస్కారం. థ్యాంక్ యూ. పిఎల్సి ఛానల్కు, మన భూప సార్కు, దామోదర్ సార్కు, నారం శివప్రసాద్ సార్కు, అందరికీ, లక్ష్మీ మేడంకు, అందరికీ, మన హైదరాబాద్ ట్రస్ట్కు, భాగ్యనగర్ ట్రస్ట్కు అందరికీ నా హృదయపూర్వక ఆత్మ నమస్కారం. థ్యాంక్ యూ. అయితే ఈరోజు సంగారెడ్డి పట్టణంలో
చాలా గొప్పగా మనం సహకారం నిర్వహించుకున్నాం. ఎందుకంటే మన సతీష్ పటేల్ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. రమ్మ రండి పటేల్. సతీష్ గారి గట్టిగా చెప్పకూడదాం. సతీష్ గారిని కలిసిన తర్వాత, సతీష్ గారి మాటలు విన్న తర్వాత సంగారెడ్డి జిల్లా గొప్పగా ధ్యాన ప్రచారం అవుతుందని నమ్మకం వచ్చింది. థ్యాంక్ యూ సతీష్ గారు. ఈ సందర్భంగా 2 మాటలు. బ్రహ్మర్షి పత్రిజీ గారికి వాళ్ళ ఆధ్వర్యంలో మేము 2023లో ధ్యానం చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము ధ్యానంలో ఉన్నాం. కవితల ప్రోగ్రాం కాడికి అన్ని ప్రోగ్రామ్స్ కూడా బాగా సక్సెస్ చేసుకున్నాం. మాకు చాలా పెద్ద డిసీజన్ ఉండే, మా మిసెస్ కానీ నాకు కూడా థ్రోట్ క్యాన్సర్ వచ్చిండే. నేను ధ్యానంతో తగ్గించుకున్నా, అదే మోడల్లో నడుస్తున్నా. మాకు సంగారెడ్డిలో ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా బ్రహ్మాండంగా జరిగింది, చాలా బ్రహ్మాండంగా జరిగింది. వచ్చిన వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ. అయితే ఆషాఢ మాసం చివరి ఆదివారం మా బోనాలు ఉంటాయి, మరి ఏ విధంగా వస్తారో మరి ఏ విధంగా చేస్తారు అనుకున్నాం. కానీ అనుకున్న దానికంటే 10 ఇంతలు మనకు బ్రహ్మాండంగా జరిగింది. శాకాహార ర్యాలీ ఈ యొక్క సంగారెడ్డి గడ్డి జిల్లాలో జరిగినటువంటి శాకాహార ర్యాలీ చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే బోనాల పండుగ రోజు ఎక్కడ కూడా శాకాహారం చేయలేదు, ఎక్కడ నాకు తెలిసిన మట్టుకు. కానీ అది సంగారెడ్డి జిల్లాలో చేసామని గొప్పతనం మనం. అయితే పరిశ్రమల జిల్లా సంగారెడ్డి జిల్లా ఒకప్పుడు హైదరాబాద్ వాళ్ళకు ప్రాంతం తీసినటువంటి జిల్లా మన ఉమ్మడి మెదక్ జిల్లా. కాబట్టి చాలా బ్రహ్మాండంగా మనం శాకాహారాన్ని మనం పాల్గొన్నాం. అంటే ఒక్క శాకాహారాలలో పాల్గొంటే 1 సంవత్సరం ధ్యానం చేసిన శక్తి వస్తుంది. కాబట్టి సుదూర పట్టణానికి వచ్చారు, మచిలీపట్నంకి వచ్చారు, బెదర్ నుంచి వచ్చారు, మన విజయవాడ నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. కేవలం మా గ్రూపులో పెట్టి మా స్టూడెంట్స్లో చూసి వాళ్ళందరూ ఎందుకోసం వచ్చారంటే ఈ యొక్క శాకాహారాన్ని శక్తి గురించి వచ్చారు. మరి ఎంతోమంది మేడం, ఎంతోమంది సార్లు ఫోన్ చేసి పొద్దున 4 గంటల నుంచి, సార్ మరి మీరు ప్రోగ్రాంకి వస్తారని మీరు వస్తుంటే ప్రోగ్రాం కోసం కాస్త మీరు ర్యాలీలో పాల్గొనడానికి వస్తున్నారని చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది. మరి ఎంత కార్యక్రమము విజయవంతం కావడానికి మరొక సినిమా తీస్తే సినిమా మీద ఉన్న వాళ్ళు మాత్రమే యాక్ట్రెస్ కనబడతారు, కానీ సినిమా దాని వెనుక మరి కెమెరామెన్ ఉంటారు, మన ప్రొడ్యూసర్ ఉంటారు, మన చాలా మంది ఉంటారు. మరి కార్యక్రమాన్ని కూడా చాలా మంది పరోక్షంగా ప్రతిపక్షంగా మరి ఎంతో మన సహాయ సహకారాలు బంధించదు. మన వారికి అందరూ కూడా పేరు పేరున మనము ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం తప్పని మనం చెప్పకూడదు. మన పిఎంసి లైవ్ రావడం, మన దామోదర్ సార్ కూడా జరి లోపల ఉండే మన ప్రత్యేకించి మన సంఘటికి మన టైం కేటాయించిండు. మనంత జరి చేసి కూడా మన నూతన అధ్యక్షులుగా మన పట్టణ సంగమేశ్వర సార్ ఉన్నారు. మన సారథ్యం లోపల మన బ్రహ్మాండంగా మనం చేసుకున్నాం. ఇంకా ముందు కూడా మనం ఇటువంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేసుకోవాలా. మన వివిధ జిల్లాల నుంచి కూడా చాలా మంది వచ్చి మన బొబ్బట్ సార్ కూడా మనకు మంచిగా సహకరించారు పాట రూపంలో. మన సాయిల్ సారు, మన బ్రహ్మం సారు, ఉషా మేడం, మన సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన మన బి సుజాత కల్లూర్, వీళ్ళందరూ కూడా మనకు ఎంతో సహకారం అందించి, మన నారాయణపేట బిడ్డల సారి, మన వివిధ చెప్పుకుని పోతే ఇంకా చాలా మంది ఉన్నారు. మన సాయిల్ టెక్నికల్ సార్, మన ఉపాధి సంగారెడ్డి, మనం చెప్పుకునే పోతే మరి ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనం అందరం రుణపడి ఉంటాం. అయితే ఒకటే నేను చెప్పదలుచుకున్నా, హిందీ ఒకటి ఏంటంటే గ్లాస్ మే గ్లాస్ 25 గ్లాస్ సంగారెడ్డి కా శాకాహార ర్యాలీ 1 గ్లాస్, గ్లాస్ మే గ్లాస్ 25 గ్లాస్ సంగారెడ్డి కా శాకాహార ర్యాలీ 1 గ్లాస్. ఇక కాబట్టి ఈ విధంగా ఉంటుంది. ఓకే, మన ఎంతో దూరం నుంచి మన సమయం నుంచి వచ్చినందరూ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం ముందు ఎంతో కార్యక్రమాలను కలుసుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ శ్రీతం వాళ్ళు ఒకసారి రండి. శ్రీతం వాళ్ళు తెలుసుకో, నాకు అవసరం లేదు. అర్థం
ఇది మన సంగారెడ్డి జిల్లా జనసంఘం దగ్గర సింగితం అనే గ్రామం ఉంటుంది. మరి అక్కడ కూడా మన ధ్యానం ఉన్నారు. మరి అక్కడ ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా మరి సహకారులు పాల్గొనడానికి వచ్చాను. వాళ్ళతో ఒకసారి మాట్లాడు. మీ పేరు చెప్పండి. మీ పేరు రవీందర్ సార్. నా పేరు రవీందర్ సార్. ఓకే, మన సింగితం గ్రామం నుంచి మరి ఇద్దరు మాస్టర్స్ వచ్చారు. మరి మన వారికి ప్రత్యేక ధన్యవాదం తెలుపుకుందాం. సార్ ఇద్దరు కోరుకుంటున్నారు. నా పేరు విఠలాచారి. నా నారాయణకి యాకర గ్రామం బ్రహ్మం గారి ధ్యాన కేంద్రం నడిపిస్తున్నాను. గత 24 సంవత్సరాల నుంచి ధ్యానంలో ఉన్నాను. మరి ఈరోజు సంగారెడ్డి కార్యక్రమానికి మన సంగారెడ్డి ట్రస్ట్ పెద్దలు అందరూ కలిసి ఈ కార్యక్రమ సహకారానికి డిజైన్ చేసి సంతోషపడుతున్నాను. దాంతోపాటు ఈ సంగారెడ్డిలో ఇంత పెద్ద కార్యక్రమం కానీ అందరూ ఇక్కడ అందరి సహకారంతో నిజమవుతుంది కాబట్టి ఈ సంతోషంగా జరిగిందని మనం చేస్తున్నాను. దాంతోపాటు ఇక మనకు ఇక కార్యక్రమం విషయ కార్యక్రమం వచ్చింది కాబట్టి ఎన్నెన్నో అందాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు టైం లేదు కాబట్టి ఇంట్లో ముగిస్తున్నాను.